హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మన వీడియోలో ఆలూ పరోటా ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా హాఫ్ కేజీ వరకు బంగాళదుంప తీసుకొని నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగేంత వరకు పక్కన పెట్టుకొని చల్లగయ్యాక ఈ విధంగా పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఒక ఆనియన్ 4-5 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని మొత్తం కలిపేసుకున్నాక ఆనియన్స్ వేగేలోపు ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపని మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేగాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు మొత్తం కలుపుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకొని 5 మినిట్స్ మగ్గించుకున్నాక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకున్నాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఓసారి మొత్తం కలుపుకున్నాక వాటర్ కూడా పోసుకొని పిండి మొత్తం కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక బంగాళదుంప ఫ్రై పూర్తిగా చల్లగయ్యాక కలిపి పెట్టుకున్న చపాతీ పిండి తీసుకొని పిండి ముద్దలు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఆ తర్వాత పొడిపిండి చల్లుకొని చపాతీ ఈ విధంగా చిన్నగా చేసుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఫ్రై కూడా వేసుకొని కర్రీ అనేది బయటికి రాకుండా పిండిని పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా క్లోజ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్ కూడా అప్లై చేసుకొని ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఈ విధంగానే అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఈ ఆలూ పరోటా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మేము విజయవాడ వెళ్తున్నాము. జర్నీలోకి ఎప్పుడు రైసే కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసుకుంటే ఇష్టంగా తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. విజయవాడ వెళ్తున్నాం అంటున్నారు, మరి మీరుండేది ఎక్కడ అనుకుంటున్నారా? మేము ఉండేది కర్ణాటకలో అండి. ఇప్పుడు కర్ణాటక నుంచి మేమైతే విజయవాడ వెళ్తున్నాము. అక్కడే మా సొంత ఊరు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ బయలుదేరితే రేపు మార్నింగ్ 6 o'clock వరకు ఇంటికి వెళ్తాము. ఇటు వరకు అయితే ఈ చపాతీలు చేసుకొని పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. అక్కడికి వెళ్ళాక మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మరి ఇలాంటి టేస్టీ ఫుడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బాయ్.